హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతకుముందు మీకు శంకు పుష్పాలతో టీ ఎలా చేసుకోవాలి, వాటి ప్రయోజనాలు ఏంటి చెప్పాను కదా. ఇప్పుడు మనం క్రీమ్ ఎలా చేసుకోవాలో చెప్తానని చెప్పాను కదా. ఆ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సేమ్ టీ ఎలా చేసుకున్నామో అలానే చేసుకోవాలి అండి. హాట్ వాటర్లో ఫ్లవర్స్ అన్నీ వేసేసి ఫ్లవర్స్లో ఉన్న కలర్ మొత్తం వాటర్లోకి వచ్చేసేలా కాసేపు వదిలేయాలి. వైట్ కూడా ఉంటాయండి, ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఈరోజు వైట్ కూడా నాకు దొరికాయి. చాలా బాగున్నాయి ఫ్లవర్స్ చూడడానికి. ఇప్పుడు ఫ్లవర్స్లో ఉన్న కలర్ మొత్తం వాటర్లోకి వచ్చేసింది, చూసారా? ఇంత మంచి కలర్ వచ్చింది కదా అండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఇంత బ్యూటిఫుల్ కలర్ కదా, అది కూడా న్యాచురల్గా ఫ్లవర్స్ నుంచి వచ్చింది. ఇప్పుడు ఫ్లవర్స్ని వాటర్ నుండి సపరేట్ చేసేసుకొని మనం క్రీమ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. క్రీమ్ చేసుకోవడానికి మనకి కార్న్ఫ్లోర్ కావాలండి. చూసారా కలర్ ఎంత బాగా వచ్చేసిందో. ఎక్కువ అవుతుందేమో అని నేను కొద్దిగా పక్కకు తీస్తున్నానండి. మనం ఇది క్రీమ్ అనేది డబల్ బాయిలింగ్ మెథడ్లో చేస్తున్నామండి. ఎప్పుడు డైరెక్ట్గా చేయకూడదు. కార్న్ఫ్లోర్ ఒక స్పూను లేదా 1.5 స్పూను మన వాటర్ క్వాంటిటీని బట్టి మనం తీసుకోవాలి. అలా వాటర్లో బాగా మిక్స్ చేసిన తర్వాత, వాటర్ అంటే నార్మల్ వాటర్ కాదండి, అది శంకుపూల టీ అంటున్నాం కదా, అందులో అలా వాటర్ బాగా హీట్ అయ్యాక అందులో ఈ బౌల్ పెట్టేసి మనం ఇలా కలుపుతూ ఉండాలి నాన్ స్టాప్గా. చూసారా క్రీమ్ ఎంత బాగా వచ్చేసిందో. మన పూర్వీకులు దీన్ని ఫేస్ క్రీమ్గా వాడేవారు. అంటే అప్పట్లో కార్న్ఫ్లోర్ అది ఉందో లేదో తెలియదు, కానీ ఆ వాటర్ని ఫేస్కి రాసుకునేవారంట. అంతేకాదండి, ఇది దేవతలకు కూడా ఇష్టమైన పుష్పాలు అంట. విష్ణువుకు, లక్ష్మీదేవికి మన ఇంటి దగ్గర ఉంటే చాలా మంచిది అండి. ఇది ఇంటి దగ్గర అంటే ఉత్తరం వైపున పెట్టుకోవాలి అంట. ఈ క్రీమ్ మనం నైట్ టైమ్స్ యూజ్ చేయొచ్చండి. నైట్ క్రీమ్ లాగా చాలా బాగా పనిచేస్తుంది. మనకున్న మొటిమలు, మచ్చలు, వయసు పెరిగే కొద్దీ వచ్చే ముడతలు కూడా తగ్గిపోతాయండి. చాలా బాగా వచ్చింది క్రీమ్. చూస్తున్నారు కదా ఎంత కలర్ ఉందో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.